నియోజకవర్గంలో జగ్జీవన్ విగ్రహం దగ్గర మెడికల్ కాలేజీ కలకత్తాలో అమ్మాయిని దారుణంగా ఒక పోలీస్ ఇన్ఫార్మర్ చంపడం జరిగింది. దాని వెనకాల గ్యాంగ్ రేప్ కూడా జరిగిందని పేపర్లో న్యూస్ చూశాము. దానికి పూర్తిగా మేము ఖండిస్తున్నాము. అలాగే తెలంగాణలో పోయిన సంవత్సరం మెడికల్ కాలేజీ ప్రీతి నాయక్ కూడా ఇదే సంఘటన జరిగింది. అలా వెళ్లుకుంటూ పోతే భారతదేశంలో రోజుకు 86 మంది హత్యలు జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తనకుండా చూస్తాని కేంద్ర ప్రభుత్వం దీనిపై సృష్టి చెప్పాలి. కలకత్తాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ రాజీనామా చేయాలి, హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అంత మెడికల్ కాలేజీ పీజీ అభ్యర్థి 31 సంవత్సరాలు చదువుకొని ఎన్నో ఇబ్బందులు పడి పై మెట్టుకు వస్తే ఆమెకు డాక్టర్ ఎంతో మందిని రక్షణ చేస్తుంటే ఆమె రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి భారతదేశం యావత్తు ఖండించి వాళ్ళను శిక్షించే వరకు దిశ ఎన్కౌంటర్ కీర్తి రెడ్డి ఎట్లా